7 కొండలకు దొర అభిలాధిపతి ఇక లేరు. రామరామ ధర్మ సంతానుడినైన నేను జయరామ ఈ సింహాసనాన్ని అలంకరించబోయే రేపటి దొర. కానీ గల్లంతైన నిధి దొరికే వరకు, దాన్ని దొంగిలించిన వారి వంశాన్ని అంతం చేసే వరకు నేను ఈ సింహాసనాన్ని అలంకరించాను. ఇది ఈ జయరాముడి ప్రతిజ్ఞ. అంతవరకు దొర రామరామ అజరామరం. రామ రామ పుతికి నిక్షేపణ జారిపా. జయరాం ఎంతో ప్రయత్నించాడు, కానీ గల్లంతైన నిధి దొరకలేదు. నాటక కళాకారుల మిగతా బృందం కూడా అమరావతి నుండి కనుమరుగైంది. ఈ ప్రయత్నంలో 15 ఏళ్లు గడిచిపోయాయి. ఈ రోజుకి అమరావతిలో ఆ లారీ దాటి ఎవరు అవతలికి వెళ్ళకూడదు. ఇది జయరాం గీసిన లక్ష్మణ రేఖ. అమరావతి ప్రియ వీక్షకులారా, సుమారు 15 ఏళ్ల క్రితం ప్రభుత్వానికి చెందిన నిధిని దొంగిలించిన దోపిడీదారులు దాన్ని అమరావతిలో దాచుంచారన్న వదంతుంది. ఎట్టకేలకు ప్రభుత్వం తరపున ఈ రోజు నుంచి తవ్వక చర్యలు మొదలయ్యాయి. అబిర జయరాం వైపు నుంచి బెదిరింపులున్నప్పటికీ వాటిని లెక్క చేయకుండా విశ్వవిఖ్యాత ట్రెజర్ హంటర్ హరిశ్చంద్ర గారు వారి అన్వేషణని మొదలుపెట్టిన దృశ్యాలను మీరు చూస్తున్నారు. వీక్షకులారా, ఇక్కడ జరుగుతున్నది ఓ మహత్తరమైన కార్యం. ప్రతిభావంతులైన హరిశ్చంద్ర గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలను ఇవ్వాలని ప్రార్థిస్తూ ఈ స్పెషల్ డాక్యుమెంటరీని ఇంతటితో ముగిస్తున్నాం. లక్ష్మి, వివాహ, నామకరణ, గృహప్రవేశాల వంటి శుభకార్యాలు. లక్ష్మి, ఏమైంది? నేను కరెక్ట్ టైంకి వచ్చానమ్మా. వీళ్ళ సంగతి తెలియదు. ఇన్స్పెక్టర్ ఇంకా రాలేదు. అమ్మా చెప్పు, ఇంకేంటి? నువ్వెవరు? ఒక్క నిమిషం ఉండమ్మా. అది మొన్న పక్కనే ఆంటీ వాళ్ళ ఇంట్లో దొంగతనం జరగలా? అది ఎవరు చేశారనుకుంటున్నారు? ఇన్స్పెక్టర్ ఎక్కడికి వెళ్ళారు? హరి హరి అని గొంతు తెచ్చుకుంటున్నావే, ఎక్కడున్నాడు నీ హరి? అన్ని చోట్ల ఉన్నాడు. సకల చరాచర వస్తువుల్లోనూ, అణువు పరమాణువు అన్నిట్లోనూ ఉన్నాడు. సకల చరాచర వస్తువుల్లోనూ, అణువు పరమాణువుల్లోనూ ఉన్నాడా? ఈ భూమి పైన, ఇక్కడ, ఆకాశంలోనా? అక్కడ కూడా ఉన్నాడు. నిప్పులో అక్కడ ఉన్నాడు. నీటిలో అక్కడ కూడా ఉన్నాడు. గాలిలో. ఎక్కడ చూడాలనుకుంటే అక్కడ ఉంటాడు. ఎక్కడ చూడాలనుకుంటే అక్కడ, ఎక్కడ చూడాలనుకుంటే అక్కడ. ఈ స్తంభంలో ఉన్నాడా? ఇందులోనూ ఉన్నాడు. ఈ స్తంభంలో. అందులోనూ ఉన్నాడు. ఆ స్తంభంలో. అందులోనూ ఉన్నాడు. ఈ స్తంభంలో. అందులోనూ ఉన్నాడు. నిటా ఉన్నాడా? నీవు నాకు జన్మనిచ్చావు, అది నిజం. నీకు జన్మనిచ్చిందెవరు? నా తండ్రి కశ్యప బ్రహ్మ. ఆయన తండ్రి? చతుర్ముఖ బ్రహ్మ. ఆయన తండ్రి ఎవరు? ఎందుకు తండ్రి ఈ మౌనం? ఆ బ్రహ్మదేవుల తండ్రి ఎవరు? ఎవరో ఒకరు ఉండే తీరాలి కదా. ఎవరతడు? అతడే శ్రీమన్నారాయణ. నారాయణ.